మన బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ ప్రవీణ గారు మాట్లాడి చెప్తారు. ప్రవీణ గారు ప్లీజ్. సో మంజు గ్రేట్, అనిల్తో ఆ ముక్కలన్నా మాట్లాడించావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది జరిగినా ఏమున్నా ఏ విషయాన్నైనా మీ ద్వారానే బయటకు తీసుకెళ్ళాం. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఒక మంచి విషయాన్ని మీరు చాలా మంచిగా చూపించి జనాలందరూ చూసేలా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ మీట్కి ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరైనా అనుకున్నాం. కానీ మాకు ఫస్ట్ నాకు అనేది ఇద్దరికి ఒకేసారి సార్ని అడుగుతాము, సార్ ఉంటే బాగుంటుంది. ఎప్పుడు ఎక్కడ కష్టం కనపడినా సపోర్ట్ చేస్తారో అని అనిపిస్తుంది నాకు. ఎందుకో కీరవాణి గారిని చూస్తుంటేనే మా మా ఫ్యామిలీ అన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ టైం పాడుతా తీగ సిరీస్ కోసం నేను సార్ని కలిశాను. అప్పటి నుంచి సార్తో జర్నీ అనేది నేను డెఫినెట్గా చెప్పుకోగలను, ఒక బ్యూటిఫుల్ జర్నీ. సార్ థ్యాంక్ యూ సో మచ్. మా సక్సెస్లో మీరు కూడా పార్ట్ ఆఫ్ ది వాళ్ళు ఉండటం నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్స్ అలాట్ సార్. సో నెక్స్ట్ నా లక్కీ నెంబర్ 3 జ్ఞాపికకి థర్డ్ అంటే ఎంట్రన్స్ ఇదే అవుతుంది. ఫస్ట్ స్టార్ మాతమే మోడర్న్ మహాలక్ష్మి అని మా ప్రొడక్షన్ హౌస్ లాంచ్ అయితే, సెకండ్ ఈటీవీతో మా ప్రొడక్షన్ హౌస్ పెరిగి అలా పెద్దదైతే, థర్డ్ జియో హాట్స్టార్. సో ఇది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. జియో హాట్స్టార్లో మా ప్రాజెక్ట్ థర్డ్ నెంబర్లో రావటం అంటే నాకు మా ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి. సో థ్యాంక్స్ అలాట్. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ అనుకున్నప్పుడు యాక్చువల్లీ రియల్ క్రైమ్ స్టోరీస్ బేస్డ్ అని విన్నప్పుడు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాం. హర్ష గారు వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది హర్ష గారు. ఫస్ట్ మీరు చెప్పినప్పుడే ఇది డన్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. దాన్ని నిజంగా ఇందాక నుంచి అందరూ ఒక పేరే చెప్తున్నారు కామన్గా. ఎవరి పేరు మిస్ అయినా ఒక పేరు మాత్రం అందరు చెప్తున్నారు, నందిని. సో నిజంగా నందిని అండ్ అనిల్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డారంటే, వాళ్ళు ఎవ్రీడే తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, ఎవ్రీడే అరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అంటే ఆ ప్రాజెక్ట్ గురించి వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. నందిని ఎస్పెషల్లీ చాలా అందరినీ అంటే తన జాబ్ ఏంటంటే మాకు జియో హాట్స్టార్లో తను మా ప్రోగ్రామ్ మా సిరీస్కి ఇన్ఛార్జ్ అనమాట. మేము ఎలా చేస్తున్నాం, మేము చెప్పింది చేస్తున్నామా లేదా, అదే తన డ్యూటీ. కానీ అండ్ అక్కడి నుంచి ముందుకెళ్ళి ఒక ఛానల్ అంటే సిరీస్ తరపున తను ఎంతో కృషి చేసింది. సో నేను కూడా ప్రౌడ్గా చెప్తున్నాను, నీలాంటి సపోర్ట్ మాకు జియో హాట్స్టార్ నుంచి దొరకటం గ్రేట్ థింగ్. అండ్ రమణన్ గారు అండ్ అసలు ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన రాఘవ గారు థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మారు, చాలా బాగా చేస్తారు, ఇలాంటి ప్రాజెక్టు వీళ్ళకే ఇవ్వాలి అని ఆయన అన్నారు మా మీటింగ్ మాటల్లో. నాకు అది చాలా ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అందుకే ఎన్ని కష్టాలు స్టార్టింగ్లో అనిపించినా ఆ తర్వాత అవేమీ కనపడలేదు. ఇలాంటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను నందిని. నువ్వు అనిల్ గారు అరుచుకున్నప్పుడల్లా డెఫినెట్గా మనమే చేయగలమని వెనక సపోర్ట్ అనుకుంటూ ఉంటాను. సో ఇంకా ఎనీ ప్రాజెక్ట్ మేము ఎప్పుడు ఏది లాంచ్ చేస్తున్నా మాకు పిఆర్లో ఉన్న వంశీశేఖర్ గారు కానీ, శివ కానీ, అండ్ మా ప్రొడక్షన్ హౌస్ని పిఆర్ చూసుకుంటున్న నవీన్ కానీ చాలా సపోర్టెడ్గా మాకు మంచి ఐడియాస్ ఇస్తూ ముందుకెళ్ళండి అని చెప్తారు. ఎప్పుడైనా టీమ్ వర్క్ నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ టైమ్. ఇంకా చెప్పాలంటే క్రూ ఫస్ట్ సమీర్ ఏంటో తెలీదు నాకు, ప్రతి దానిలోనూ మేము ఫస్ట్ లాంచ్ చేసిన ప్రతి దాంట్లోనూ సెంటిమెంట్గా అనుకోకుండా వస్తారు. ఈ ప్రాజెక్ట్లో కూడా ద మెయిన్ రోల్లో నువ్వు ఉండటం చాలా హ్యాపీగా అనిపించింది సమీర్. కానీ స్పీచ్ మొత్తంలో మా అనిల్ అని మాట్లాడారు. నువ్వు నన్ను ప్రవీణ గారు అన్నావు, గుర్తుపెట్టుకోండి, ఆ గారులానే ఉందాం. ఓకే, మీ అనిల్ గారు సపోర్ట్తో మీరు ఎవ్రీ ప్రాజెక్ట్లో ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ కమిషనర్ గారు. అండ్ నెక్స్ట్ నిఖిల్ క్యారెక్టర్ అబ్బా ఎతికి ఎవరు ఆ విక్రమ్ ఎవరని నేను హర్ష గారు అయితే ఇంకా ఆ విక్రమ్ సెట్ అవ్వలేండి సార్, వదిలేయండి. రోజు ఆఫీస్కి ఎన్ని ఉన్నా ఆ విక్రమ్ ఏమన్నా ఆడిషన్స్ వచ్చాయో ఏమన్నా చూసామా, ఏదో ఇంట్లోనే ఉన్నట్టు అలా అయిపోయింది. సో ఫైనల్గా నిఖిల్ విక్రమ్గా సూపర్ 100% నువ్వు దానికి సక్సెస్గా నిలబడ్డావు అని అనిపించింది. చాలా పాజిటివ్గా అనిపించింది ఆ క్యారెక్టర్ నువ్వు చేయటం. అండ్ నెక్స్ట్ వేద క్యారెక్టర్ కూడా అంత తేలిగ్గా దొరకలేదు మాకు. చాలామంది వెళ్ళిపోయి తీరా చూస్తాక మన ఇంట్లోనే ఉంది తను అనుకో. నందిని ఫస్ట్ అంది, అశు ఓకేనా మనం చేద్దామా అనగా నందిని ఫస్ట్ తనే ఓకే ప్రవీణ్ గారు చాలా బాగుంటుంది చాయిస్ అని ఆడిషన్ అవ్వటం, తను వెంటనే ఇమీడియట్గా వేదాగా రావటం. సో నాకు బాగా అనిపించింది. అశు ఆల్ ది బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఆల్ కాస్టింగ్ మీ అందరి ఆడిషన్స్ అందరి దగ్గర నుంచి మనం అందరం కలిసే ఉన్నాము. చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే, చాలా ప్రౌడ్గా ఉంది ప్రాజెక్టు.
అందరి క్యారెక్టర్లు చాలా యాప్ట్గా ఉన్నాయి. బట్ ఇంకొకళ్ళ గురించి చెప్పాలి, ఎప్పుడైనా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు మా డైరెక్టర్ గారు, బ్రహ్మ గారు. అసలు మీ కష్టం చూస్తుంటే ఎప్పుడు మీలాగా అలా పరిగెత్తుతూ వర్క్ చేయాలి, అసలు ఆయన ఎవ్వరికి ఒక్క నిమిషం ఇవ్వరండి. అంటే మీన్స్ సిరీస్ అంటే సినిమా లాగా ఒక సీను 2 సీన్లు 3 సీన్లు చేస్తారు అలా అనుకుంటారేమో, కానీ ఆయన ఎవ్రీ డే వర్క్ని ఎంత క్యాలిక్యులేటెడ్గా ఒక్క ఆర్టిస్ట్ని కూడా కూర్చొని ఇవ్వరు పాపం లొకేషన్లో. సో గుడ్ థింగ్ సార్, మీ వర్క్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఒక ప్రొడ్యూసర్కి మీలాంటి డైరెక్టర్ దొరికితే డెఫినెట్గా ఎనీ ప్రాజెక్ట్ సక్సెస్. అండ్ ఆర్కే గారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్, థ్యాంక్స్ అలాట్. చాలా అంటే ఫస్ట్ టైం ఆ సౌండ్స్తో భయపెట్టినావు, బాగుంది, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడక్షన్ టీమ్కి, మా జ్ఞాపిక టీమ్కి, జీ హాట్స్టార్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేశారు. ట్రెండింగ్ 1లో ఉంది. థ్యాంక్స్ అలాట్. ఇలాగే తీసుకువెళ్ళాలి ఎవ్రీ వీక్ అని కోరుకుంటున్నాం. ఇంకెవరన్నా ఆయన వెళ్ళిపోతున్నారు ప్రవీణ గారు. ఎవరు? సమీర్ గారు. కమిషనర్ గారికి కేసు ఏదన్నారు అడిగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు అందరి గురించి చెప్పి మిమ్మల్ని నుంచోబెట్టినందుకు సారీ సార్. సో థ్యాంక్ యూ సార్. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ గారు. సో అమర్ ఇప్పుడే ఇక్కడికి వచ్చారు, వేదిక పైకి రండి ప్లీజ్. ఎస్, రీసెంట్గానే సుమతి శతకంతో మనందరినీ అలరించిన